హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మీరు వినే ఉంటారు కదా ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చెప్తాను. అండ్ సింగరేణి నుంచి ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయని నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకున్నాను. ఇలాంటి నోటిఫికేషన్ కూడా ఇస్తారు, జనరల్గా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడైతే వచ్చేసి ఒక నోటిఫికేషన్ అయితే పడింది. ఆ నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా చూసేద్దాము. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి. ఇంకా ఎవరైనా మంచి యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు, వీడియోస్ చెక్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. ఫస్ట్ వీడియోని వినండి, విని లాస్ట్లో అప్లై ప్రాసెస్ ఉంటుంది. ఆ అప్లై ప్రాసెస్ చెక్ చేయండి. అప్లై ప్రాసెస్ చెక్ చేసిన తర్వాత మీకు స్టిల్ డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చాలామందికి మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకి అప్లై ప్రాసెస్ అనేది క్లియర్గా ఉంటుంది. లాస్ట్లో నేను చెప్తాను ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ చెప్పకుండా వీడియోని నేను క్లోజ్ అయితే చేయను. సో మీరు అప్లై ప్రాసెస్కి, ఎందుకంటే అప్లై ప్రాసెస్ తెలిస్తేనే కదా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమే అప్లై ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన ఛానల్లో. అండ్ ఇక్కడ చూడండి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్ 38 కోర్సెస్. సో వీళ్ళు 38 కోర్సెస్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు జాబ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటే ఆ 38 కోర్సెస్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి క్లియర్గా అయితే చూద్దాము. సో ఇక్కడైతే నేను నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసినట్లయితే, ఈ లింక్ను ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది. నేను ఈ లింక్నే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ క్లియర్లో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సర్క్యులర్స్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. శాంపిల్ ఫోటో కావాలంటే ఇది, రీప్రింట్ అప్లికేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇది క్లిక్ చేయండి. బట్ దీనికి లాస్ట్ డేట్ 30th March మాత్రమే ఉంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ 38 కోర్సెస్ లిస్ట్ ఎన్క్లోజ్డ్ అండ్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ SCCL సింగరేణి కాలరీస్ లిమిటెడ్. సింగరేణి కాలరీస్ లిమిటెడ్లోని రీసెంట్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎప్పుడైనా ఇలాంటి కోర్సెస్ నేర్చుకుని ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ జాబ్ అప్లై చేసినప్పుడు. ద ఫీల్డ్ అప్లికేషన్ అలాంగ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి అప్లోడెడ్ త్రూ ఆన్లైన్ SCCL వెబ్సైట్ ఇన్ ద ప్రొవైడ్ లింక్ అని చెప్పారు. ద ప్రింట్అవుట్ కాపీస్ ఆఫ్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ ద సర్టిఫికేట్ షాల్ బి సబ్మిటెడ్ at respective area of MVTCs, that is KGM. and ఇక్కడ కొన్ని ఏరియాస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. హవెవర్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ది సర్క్యులర్స్ అండ్ ఫీల్డ్ అండ్ ద అప్లికేషన్ మే ఆల్సో సబ్మిటెడ్ డైరెక్ట్లీ ఎట్ రెస్పెక్టివ్ MVCTs విచ్ ఆర్ అప్లోడెడ్ ఎట్ MVTCs అని చెప్తున్నారు. వన్ క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ వన్ ట్రైనింగ్ ఆర్ కోర్స్ ఓన్లీ, అది కూడా చెప్తున్నారు. Candidates have to take care while uploading their details in the website since it can be changed after uploading అని కూడా చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ SCCL ఇంకా ఇలా రిలేటెడ్ SCCL సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్టైపెండ్ అండ్ ఎనీ పేమెంట్ విల్ నాట్ బి పేడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్లో వీటి ఎటువంటి స్టైపెండ్ అయితే కండక్ట్ ఇవ్వరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నేను కోర్సు లిస్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఈ సర్క్యులర్ ఓపెన్ చేయడంతో ఇలా కనిపిస్తుంది 38 కోర్సులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇక్కడ చూడండి అన్నీ వేటిలో ఉన్నాయో 38 దాంట్లో. ఇక్కడ చూడండి సోలార్ వాటికి సంబంధించిన కోర్సులు అయితే వచ్చేసి నెంబర్ ఆఫ్ అప్లికేషన్, నెంబర్ ఆఫ్ మొత్తం ఇన్ని సీట్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఆల్ ఓవర్ మొత్తం ఎక్కడైతే SCCL యూనిట్స్ ఉన్నాయో అక్కడైతే ఇస్తారు. సోలార్ టెక్నీషియన్కి 34 క్యాండిడేట్స్ని చూస్ చేసుకుంటారు. డ్రోన్ టెక్నీషియన్కి 27, ఇలా 61 అయితే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద తీసుకుంటున్నాను చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. 38 కోర్సెస్ ప్రపోజ్డ్ బై RDSDE. ఇక్కడ కిందకైతే వచ్చినట్లయితే 38 కోర్సులు ఉంటాయని చెప్తున్నారు. సో ద డీటెయిల్స్ ఆఫ్ కోర్సెస్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విత్ ప్రిఫరబుల్ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ, డిప్లొమా, ట్రిపుల్ ఈ కానీ, ITI, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, SSC ఆర్ ఫర్నిష్డ్ బిలో. సో SSC అయిపోయిన దగ్గర నుంచి సో మీరు ఎక్కడ ఏ కోర్సులైనా నేర్చుకోవచ్చు, బట్ SSC కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాస్మెటాలజీ అండ్ బ్యూటీషియన్ కోర్సెస్ మాత్రం ఫీమేల్స్కి మాత్రమే ఉన్నాయి. సో అన్ఎంప్లాయిడ్ యూత్కి సంబంధించిన డ్రోన్
డ్రోన్ టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్, ప్లంబరు, ఏసీ మొత్తం అన్ని రకాల హార్డ్వేర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సెల్ ఫోన్ టెక్నీషియన్ ఉంది, ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్ ట్రైనింగ్ ఉంది, మోటార్ కార్ డ్రైవింగ్ అయితే ఉంది, కార్ ట్రైనింగ్ అయితే ఉంది. సో బేసిక్ ప్రోగ్రామింగ్, సిఎన్సి మైలింగ్, ఇక్కడ చూస్తున్నారు కదా నేను గీతలు కొట్టిన అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఆర్క్ గ్యాస్ వెల్డర్ కోర్సు, జూట్ పేపర్ బ్యాగ్స్ మేకింగ్ కోర్సు, అడ్వాన్స్ వెల్డింగ్ టెక్నాలజీ, డ్రాఫ్టింగ్, బేసిక్ 2D ఆటో అండ్ మాస్టర్ కంప్యూటర్ ఎయిడెడ్ మిషన్, ఎలక్ట్రానిక్ న్యూమరిక్ కంట్రోల్స్, ఇలా రకరకాల కోర్సులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసి కాస్మెటాలజీ, ట్రైలరింగ్ కోర్స్ ఫర్ ఉమెన్ అయితే ఉంది. ఉమెన్కి మాత్రమే కాస్మెటాలజీ అండ్ ఇవి కూడా చెప్పారు కదా బ్యూటీషియన్ కోర్సెస్ కూడా ఉమెన్కి మాత్రమే అనేసి. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్లో వాళ్ళు నేర్పిస్తామని చెప్తున్నారు ఫైనలైజ్డ్ స్టూడెంట్స్కి. అండ్ ట్రైనింగ్ విల్ బి స్టార్టెడ్ సెలెక్టెడ్ కోర్సెస్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ 20 persons ఇన్ ఈచ్ కోర్సులో తీసుకుంటారు. ద అప్లికేషన్ విల్ బి ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ డిమాండ్ ఏరియాస్. The filled application along with the required certificates are to be uploaded through online in the SCCL website in the provided link అని చెప్తున్నారు కదా. సో 15/3/2024 అని క్లియర్గా చెప్తున్నారు. The printout of copies of the application along with the certificate shall be submitted respective areas of MBTS. సో ఇక్కడ ప్రింట్అవుట్ ఆఫ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద సర్టిఫికేట్స్ని మీ దగ్గరలో ఉన్న MBTS వాటిల్లో సబ్మిట్ చేయమని చెప్తున్నారు. హవెవర్ ద కన్వీనియన్స్, సో మీరు వెళ్ళి కూడా ఇవ్వచ్చు లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు ఫ్రెండ్స్. ద ప్రపోజల్ ఈజ్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ రిసైడింగ్ ఇన్ ద సరౌండింగ్ మైనింగ్ ఏరియాస్ అండ్ సెలెక్షన్ విల్ బి డన్ బేసింగ్ ఆన్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మెరిట్. ద 18 to 42 years మధ్యలో ఉన్న వాళ్ళని ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ద కాస్మాలజీ కోర్స్ ఉమెన్ ఎలిజిబుల్ అని చెప్తున్నాను కదా. సో ఇక్కడైతే వచ్చేసి ఆల్ అప్లికేషన్ ప్రొఫార్మా అని చెప్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ని సో the proforma is application is enclosed along with the circular. The filled application along with the required certificate should be submitted online in SCCL website in the provided link. సో ఇక్కడ ప్రొవైడ్ లింక్లో పెడితే సరిపోతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మాత్రం ఈ పాయింట్లో అయితే వచ్చేసి సో మీ ద ప్రింట్అవుట్ ఆఫ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద సర్టిఫికేట్ షెల్ బి సబ్మిటెడ్ అట్ రెస్పెక్టివ్ ఏరియాస్ ఆఫ్ ఎంబీటీసీస్ నియర్ బై ఏమన్నా ఉంటే చూడండి. బట్ మీరు ఒక పని చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫోన్ నెంబర్లు అయితే ఉన్నాయి కదా, సో ఈ ఫోన్ నెంబర్ నుంచి వీళ్ళని కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కాంటాక్ట్ ఉంది. కాంటాక్ట్లో ఇవైతే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సింగరేణి ఉంది కదా, ఈ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఫ్యాక్స్ నెంబరు, STD, వీళ్ళని ఒకసారి ఫోన్ చేసి అడగండి. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్కి ఇక్కడ చూడండి అన్ని రకాల న్యూ డిజిగ్నేషన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరికి ఫోన్ చేసినా వీళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. హైదరాబాద్ ఆఫీస్కి కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ ఆఫీస్లో ఈ నెంబర్స్ వాళ్ళు అయితే ఉన్నారు అండ్ పర్సన్ నేమ్ కూడా ఉంది, ఒకసారి అయితే అడగండి. ఏరియా జనరల్ మేనేజర్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పేసి పైన ఉంది, ఆ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఇలా పాస్ చేసుకుని అయితే మీ ఇక్కడ ఫోన్ అయితే కూడా చేసుకోవచ్చు. బట్ నేను స్లోగా మూవ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ చేయండి. నాకు కూడా అయితే అర్థం కాలేదు, ఒకసారి పంపించమని చెప్తున్నారు, ఇంకో చోట అయితే అవసరం లేదని చెప్తున్నారు. ఇక్కడ శాంపిల్ ఫోటోగ్రాఫ్ వీళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ శాంపిల్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఈ లింక్లో చూడండి. సో ఫర్ శాంపిల్ ఫోటో అనేది, సో మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఇలా మీ ఫోటో 4.5 ఉండాలి, 3.5 సిగ్నేచర్ ఉండాలి, 1 centimeters పెడుతుంది కదా, ఇలా సేమ్ ఫోటో నేను ఎలా చేయాలో ఒక వీడియో అయితే చేశాను. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నెక్స్ట్ అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ ఎక్కడి నుంచి ఉందంటే ఇక్కడ చూడండి, ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సర్క్యులర్ శాంపిల్ ఫోటో ఉంది కదా, సో రిజిస్ట్రేషన్ ప్లీజ్ క్లిక్ హియర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో సెంటర్ మీరు ఏ సెంటర్కి అప్లై చేద్దాం అనుకున్నారు, కొత్తగూడెం, ఇల్లంత, మంగళూరు, మన్గూర, ఇక్కడ చూడండి అన్నీ అయితే ఉన్నాయి సెంటర్స్. ఈ సెంటర్స్లో మాత్రమే మీకు ఉంటుంది. నేను కొత్తగూడెం అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ట్రైనింగ్, సో ఈ కొత్తగూడెం దాంట్లో మీరు ఏ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, సో నేను టైలరింగ్ కోర్స్ పెడుతున్నాను. సో మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, అప్లికేషన్ కేటగిరీ ఏంటో రాయండి. సో మీ ఈసీ నెంబర్ ఏదైనా ఉంటే రాయండి. అప్లికేషన్ కేటగిరీ RUA PAF PDF ఆఫ్ SCL అంటే నో అని పెట్టేయండి. ఇక్కడ నాట్ అప్లికేబుల్ అయితే పెట్టండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్కి అయితే వెళ్ళండి.
ప్రొసీడ్ టు నెక్స్ట్‌కి వెళ్తే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి. సో, మీ ఎడ్యుకేషన్ ఏంటి? మీ ఏ బ్రాంచ్ కంప్లీట్ చేశారు? ఏ స్కూల్‌లో కంప్లీట్ చేశారు? ఏ ఇయర్స్? మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది? కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా? ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ డీటెయిల్స్ ఇవైతే ఇవ్వాలి. మీ విలేజ్ నెంబరు, స్టేటు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్, నేటివ్ ప్లేస్ ఏంటి? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ 50-250 కేబీ మధ్యలో ఉండాలి. ఆధార్ కార్డు 50-250 కేబీ మధ్యలో ఉన్నది అప్లోడ్ చేయాలి. ఫోటో విత్ సిగ్నేచర్‌ని 10-50 కేబీ మధ్యలో ఉన్నది అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మీ ప్లేస్ రాసి ఇక్కడ హియర్ డిక్లేర్ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్‌గా అయితే ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్ అవుట్ తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. పెట్టుకొని నేను చెప్పాను కదా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయని ఒక్కసారి ఫోన్ చేసి అడగండి. అది అసలు కావాలా అప్లికేషన్ ఫాము? వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కలిపేసి కన్సర్న్డ్ ఎంబీఎస్ సెంటర్స్ అని చెప్తున్నారు. బట్ ఆ సెంటర్స్ నేమ్స్ అయితే నోటిఫికేషన్‌లో అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో, ఒకసారి చెక్ చేయండి. మీకు సెంటర్స్ ఏమన్నా ఇచ్చారా అనేసి ఇక్కడ క్లియర్‌గా. ఇక్కడైతే ఎటువంటి సెంటర్ నేమ్ అయితే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. వాటి యొక్క అడ్రస్ కూడా ఏం చెప్పలేదు. ఆంటీ సింగరేణికి పంపించండి అనేసి. సో, మోస్ట్‌లీ అయితే నాకు తెలిసి పంపించక్కర్లేదు. ఓన్లీ ది ఆన్‌లైన్ అప్లికేషన్ వాళ్ళు స్క్రూటినైజ్ అయితే చేస్తారు. స్క్రూటినైజ్ చేసి ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. బట్ మీరు మాత్రం ఒక్కసారి క్రాస్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. ఎంవీటీసీ సెంటర్స్ అని గూగుల్‌లో అయినా వెతకండి ఒకసారి. సో, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లై ప్రాసెస్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.